ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే చందు అనుకుంటూ ఉంటాడు, ఛా 2 సార్లు వదిన అడ్డుపడింది. ఆ ఉషకి బెదిరించైనా సరే ఇంట్లోంచి పంపిద్దామని చెప్పి ట్రై చేశాను. అప్పటికే బెదిరించాను, అయినా అది వెళ్ళకుండా మొండిగా ఉంది. ఇంట్లో వాళ్ళ ధైర్యం చూసుకుంది. ఎలాగైనా అదేంటో ఇంకొన్ని రోజుల్లో అడిగితే నా పేరు చెప్పేలాగే ఉంది. అమ్మో, దీన్ని ఇంక ఎక్కువ రోజులు ఉండనీయడం కాదు, అసలు దీనికి పైలోకానికి పంపించాలి, అదే కరెక్ట్ అని చెప్పి ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. ఈ ప్లానే చేస్తాను అని చెప్పి అనుకుంటాడనమాట మనసులో చందు. మరోపక్క ఇటు కబడ్డీ పోటీలకని కబడ్డీ ఆడేస్తారు కదా, ఇక సెలక్షన్స్ టైం అనమాట. ఇక సెలెక్ట్ అవుతానా లేదా అని చెప్పి చరణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న పల్లవి చరణ్ టెన్షన్ అర్థం చేసుకొని, ఏంటండి అలా ఉన్నారు అనగానే, అదే సెలక్షన్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది అని చెప్పి అంటాడనమాట చరణ్. ఏంటండి నేను చెప్పాను కదా మీరు గెలుస్తారు, మీరు సెలెక్ట్ అవుతారని చెప్పాను కదా, చూడండి మీ పేరు ఉంటుంది అని చెప్పి పల్లవి చాలా ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట చరణ్కి. ఈ లోపల సెలక్షన్స్ టైం కదా, ఇక అతను ఎవరైతే సెలెక్ట్ చేసి చెప్తారో ఆయన లేచి చెప్తారనమాట ఇలాగ నేమ్స్. అయితే ఎవరైతే ఇంతకుముందు పల్లవితో గొడవ పడ్డారో ఈ సెలక్షన్స్ కోసం వచ్చినప్పుడు అతను కూడా సెలెక్ట్ అవుతాడనమాట. ఆ తర్వాత లాస్ట్లో చరణ్ పేరు కూడా చెప్తారు. ఇక అలాగా మొత్తానికైతే చరణ్ సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. చరణ్ హ్యాపీ ఫీల్ అవుతాడు. సరే పద వెళ్దాము అని చెప్పి కార్ దాకా వస్తారనమాట పల్లవి చరణ్. ఇక పల్లవి అంటుందన్నమాట చరణ్తోని, ఏమండి మీరు ఇంత కసిగా ఇంత ఇదిగా ముందుగా ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యారు, ఇదంతా సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు గెలిచాక నా మీద రివెంజ్ తీర్చుకోవాలని కదా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పి నేను మీకు ముందే చెప్పాను కదా, దానికోసమే కదా ఇంత కష్టపడుతుంది అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, అప్పుడు చరణ్, యాక్చువల్గా అది కాదు రీజన్ పల్లవి, యాక్చువల్గా నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం, ఆ ఇష్టాన్ని నేను చంపేసుకున్నాను. మా అమ్మకి ఇష్టం లేదు కబడ్డీ అంటే, మా అమ్మకి ఏదైతే ఇష్టం లేదో ఇంకెందుకు నొప్పించడం అని చెప్పి నేను కూడా నా ఇష్టాన్ని చంపేసుకున్నాను. కానీ మొత్తానికైతే నేను కబడ్డీ ఆడుతున్నాను, ఖచ్చితంగా గెలుస్తాను కూడా అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, మీ కబడ్డీ ఇదంతా ఆడుతుంది నా వల్లే కదండి, మీ అమ్మగారు వద్దన్నారు, నేనే కదా మీరు ఎలాగైనా ఆడాల్సిందే అని చెప్పి అలా ఇలా ఇరికిచ్చేసి మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాను, నా వల్లే కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, అవును పల్లవి, సింగింగ్లో కూడా నీ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, అప్పుడు కూడా నువ్వు నాకు ఇలాంటి సపోర్టే ఇచ్చావు, నువ్వు లేకపోతే సింగింగ్లో ఈ ఫీల్డ్ ఇక్కడ దాకా నేను వచ్చేవాడినే కాదు. అదే కాకుండా ఇప్పుడు కబడ్డీ కూడా నాకు ఇష్టమైన ఫేవరెట్ స్పోర్ట్, నేను నా ఇష్టాన్ని ఇప్పుడు నేను ఇంకా ఇష్టంగా మంచిగా ఆడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇష్టం కాబట్టి, ఇదంతా కూడా నీ వల్లే పల్లవి, మా అమ్మకి ఇష్టం లేదని ఆగాను, లేదంటే ఇదంతా నేను చేరుకునేవాడినే కాదు, ఇదంతా నీ వల్లే అని చెప్పి అలా చరణ్ మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు పల్లవి, ఇప్పుడేమో మెచ్చుకుంటారు, తర్వాత ఏమో నొప్పిస్తారు, నువ్వంటే ఇష్టం లేదు అది ఇదని అని పల్లవి అంటూ ఉంటే, అదిగో దీనికి దానికి లింక్ పెట్టకు, అది వేరే ఇది వేరే అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్. నేను కొంచెం పొగిడితే చాలు నెత్తినెక్కి కూర్చుంటావు అని చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, సరేలేండి నేనేమి మీ అమ్మగారి మాట వినొద్దు అని చెప్పట్లేదు, అమ్మ మాట వినాలి, కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఇష్టాన్నే పిల్లల మీద రుద్దుతారు, అలాగే వాళ్ళు కూడా వెళ్ళాలి మూవ్ అవ్వాలని అనుకుంటారు పేరెంట్స్, కానీ కొన్ని తక్కువ పేరెంట్సే పిల్లల ఇష్టాన్ని తెలుసుకొని వాళ్ళని ఆ ఫీల్డ్లో ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా అమ్మ మాట వినొద్దనట్లేదు, కానీ ఒకవేళ అమ్మ పేరెంట్స్ మన మాట వినలేదంటే మన ఇష్టాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలండి, అప్పుడు ఖచ్చితంగా వింటారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి చరణ్తోని. ఈ లోపల ఎవరైతే ఇందాక పల్లవితో గొడవ పడ్డాడో, పల్లవితో దెబ్బలు తిన్నాడో అతను వస్తాడు. ఆల్రెడీ తను కూడా చరణ్ లాగే ఫైనల్కి సెలెక్ట్ అవుతాడు కదా. ఇక అతను వచ్చి, హలో చరణ్, కంగ్రాట్స్, నువ్వు ఫైనల్కి సెలెక్ట్ అవుతావు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ గెలిచావు, నన్నేదో మీరు ఏదైనా చేస్తాను అది అని చెప్పి మీరు బెదిరించారు కదండి పల్లవి గారు, అయితే నేను మీకు అది ఇచ్చేస్తాను నేను చెప్పను, ఎందుకంటే నేను కూడా మీలాగే ఫైనల్కి సెలెక్ట్ అయ్యాను, మీ టీంలో నేను ఉంటాను, సో మీరు ఖచ్చితంగా ఓడిపోయేలాగా నేను చేసేది నేను చేస్తానుగా అని చెప్పి అంటూ ఉంటాడు అతను. అప్పుడు పల్లవి, చూడు తమ్ముడు, నీకు మంచిగా చెప్పాను, అయినా కూడా అది చేస్తా ఇది చేస్తాను అంటున్నావు, అసలు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాము మేము ఫైనల్కి సెలెక్ట్ అయ్యామని, హ్యాపీ మూడ్లో ఇంకాస్త గట్టిగా ఎలా పడితే అలా కొట్టగలను, సో నువ్వు చేసేది చెయ్యి, అప్పుడు కూడా ఫైనల్స్లో చరణ్ పక్కన ఉండేది పల్లవియే, ఎప్పుడు ఉంటాను, ఇప్పుడు ఉన్నాను, అప్పుడు ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను మా వారి పక్కన, ఆయన్ని గెలిపిస్తాను, చూస్తూ ఉండు, పదండి అని చెప్పి అతను ఒక తోపు తోసి పల్లవి కారెక్కపోతూ ఉంటే, పల్లవి జస్ట్ తోసినందుకే అలా దూరంగా వెళ్ళి పడిపోతాడు అతను. ఇక అప్పుడు పల్లవి, చూడండి ఇతను జస్ట్ ఇలా తోసినందుకే అలా పడ్డాడు, నాతో పెట్టుకుంటే ఇంకేమైపోతాడు చెప్పండి మీరు అని సరదాగా చరణ్తో చెప్తూ ఉంటుంది. ఇక కార్ స్టార్ట్ చేసుకొని పల్లవి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఇంకా మరోపక్క ఇంటి దగ్గర చూపిస్తారనమాట. ఉషా ఏమో హాల్లో ఇటు కూర్చొని ఆ టేబుల్ అది తుడుస్తూ ఉంటుంది. అక్కడే బామ్మ, చంటి, ప్రసాదరావు ఉంటారు. టీవీలో ఏదో షో వస్తే చూస్తూ ఉంటారు. ఇక మెల్లగా సోఫా వెనకాల నుంచి ఇదే రైట్ టైం అని చెప్పి చందు చాటుగా కిచెన్లోకి వెళ్తాడనమాట. వీళ్ళు గమనించారనమాట, టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి. ఇక మెల్లగా కిచెన్లోకి వెళ్ళి ఇక్కడ ఎవరు లేరు, వాళ్ళేమో టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు, వెళ్ళి నేను గ్యాస్ లీక్ చేస్తాను, ఆ తర్వాత ఇదిగో ఈ ఉషని టీయో కాఫీయో పెట్టమని అంటాను, అది కిచెన్లోకి వచ్చి గ్యాస్ ఆన్ చేయగానే సిలిండర్ పేలి చచ్చుద్ది, అప్పుడు హాయిగా ఉంటుంది నాకు అని చెప్పి అలా చేయబోతూ ఉంటాడు. అమ్మో వద్దులే, ఈ సిలిండర్ ఇంట్లోనే ఉంది, దాంతోపాటు మేము అందరు చేస్తే ఇంకేమన్నా ఉందా, ఉపయోగమే ఉంది, లేదు ఈ ఐడియా కరెక్ట్ కాదు, ఈ సిలిండర్ ఐడియా కరెక్ట్ కాదు, ఇంకేమన్నా ఆలోచించాలి అని చెప్పి అక్కడ మిక్సీ కనిపిస్తుంది కిచెన్లో. ఈ మిక్సీకి ఈ వైర్ కట్ చేస్తాను అని చెప్పి మెల్లగా ఆ మిక్సీ వైర్ కట్ చేసేసి దీన్ని బయటకు వచ్చి జ్యూస్ అడుగుతాను అని చెప్పి మిక్సీ వైర్ కట్ చేసి ఏం తెలియనట్టుగా బయటకు వస్తాడనమాట. చందు వచ్చి ఇదిగో అమ్మాయి నాకు జ్యూస్ కావాలి, జ్యూస్ తీసుకురా అనగానే అప్పుడు ప్రసాదరావు అదేంట్రా ఇప్పుడు దాకా ఏసీ రూమ్లోనే ఉన్నావుగా, ఎందుకు జ్యూసు అనగానే అదే నన్ను అలా అంటావు, బయట చాలా వేడిగా ఉంది, అయితే నాకు జ్యూస్ తాగాలని ఉండకూడదా ఏంటి, ఇదిగో అమ్మాయి ఇంట్లో పుచ్చకాయ ఉందా అనగానే ఉందండి అని చెప్పి అంటుంది ఉష. అయితే పుచ్చకాయ జ్యూస్ చేసి తీసుకురా అనగానే అలాగే అని చెప్పి వెళ్తుందనమాట. ఇక పుచ్చకాయ చెక్కు తీసి పుచ్చకాయ అవన్నీ ముక్కలు కట్ చేసి మిక్సీలో వేస్తుందనమాట. జ్యూస్ చేద్దాం అనుకునే టైంకి ఆన్ చేద్దాం అనుకునే టైంకి ఈ లోపల ఇంటికి వస్తారనమాట పల్లవి, చరణ్. ఇక వాళ్ళ సౌండ్ వినిపించగానే మిక్సీ ఆన్ చేయబోతున్న ఉష గబగబా హాల్లోకి వస్తుందనమాట. అన్నయ్య వాళ్ళు ఇదే టైంకి రావాలా అని చెప్పి మనసులో చందు అనుకుంటూ ఉంటాడు. ఇది ఇంకా జ్యూస్ చేయడానికి ఆన్ చేయలేదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఇంటికి వచ్చిన చరణ్ని అడుగుతూ ఉంటుంది బామ్మ, ఏరా ఏమైందిరా సెలక్షన్స్ అనగానే గెలిచారు బామ్మ, నేను వెళ్ళాక ఇక చరణ్ గెలవకుండా ఉంటాడా, గెలిచేశారు, ఫైనల్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి చాలా హ్యాపీగా. ఇక ఇంట్లో రూమ్లో ఉన్న ఇటు సుమలత, అక్షిత, భువన వీళ్ళు కూడా వస్తారనమాట హాల్లోకి. కాంగ్రెట్స్ చరణ్ అని చెప్పి ఇటు అక్షిత, భువన మెచ్చుకుంటూ ఉంటారనమాట. కాంగ్రెట్స్ నాన్న అని చెప్పి బామ్మ, ప్రసాదరావు, చంటి వీళ్ళంతా కూడా కాంగ్రెట్స్ చెప్తూ ఉంటే ఇక సుమలత మాత్రం ఒకతే మొహం మార్చుకుని ఉంటుంది. ఇక చంటి గమనించి ఏంటి మమ్మీ అందరూ కాంగ్రెట్స్ చెప్తున్నాం కదా అన్నయ్యకి, నువ్వేంటి ఏం చెప్పవు, విషయం ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఇక అప్పుడు సుమలత నాకు వాడు కబడ్డీ ఆడడం ఇష్టం లేదు, అందుకే విష్ చేయడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు మనసులో చరణ్ అనుకుంటాడు, నాకు మాత్రం ఏమి ఇష్టమై ఆడుతున్నాను మమ్మీ, నేను కావాలని ఇంత పట్టుదలగా నీకు ఇష్టం లేకపోయినా ఈ కబడ్డీ ఆడుతున్నాను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా గెలిచి ఈ పల్లవి ఆల్రెడీ చెప్పింది కదా మనకి, ఏమనంటే నేను గెలిస్తే నేనేం చెప్తే తనది చేస్తానని, అప్పుడు దీనికి చుక్కలు చూపించాలి, దానికోసం ఇంత కష్టపడుతున్నాను మమ్మీ అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట చరణ్. ఆ తర్వాత ఇక అక్కడున్న చందు సర్లే అన్నయ్య బాగా ప్రాక్టీస్ చేసి ఆడి అలసిపోయినట్టున్నావుగా, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి ఇక అందరూ ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అక్కడే ఉన్న చందు ఏంటి ఇంకా నువ్వు జ్యూస్ తీసుకురాలేదు అని చెప్పి అనగానే అప్పుడు ఉష అంటే వీళ్ళు వచ్చారు కదా అందుకే హాల్లోకి వచ్చాను అనగానే సరే అయిపోయిందిగా వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్పి అంటాడనమాట చందు. ఇక హాల్లో అక్కడే ఇక బామ్మతో మాట్లాడుతూ పల్లవి ఉంటుంది. ఇక రూమ్లోకి అక్షిత, భువన, సుమలత అలాగే చరణ్ వెళ్ళిపోతారు. ఇక కిచెన్లోకి వెళ్తుందనమాట ఉష. జ్యూస్ స్విచ్ ఇట్లా ఆన్ చేయగానే ఇక షాక్ కొట్టేసి ఇక షాక్తోని ఆ మిక్సీ పట్టుకొని అలా ఊగిపోతూ ఉంటుంది ఉష, గట్టిగా అరుస్తూ ఉష అనుకుంటూ గబగబా కిచెన్లోకి వెళ్తుందనమాట పల్లవి. ఇక పల్లవితో పాటు బామ్మ, ప్రసాదరావు, చంటి అలాగే ఇటు సుమలత, అక్షిత, భువన, చరణ్ రూమ్లోకి వెళ్తారుగా, వాళ్ళు కూడా బయటకు వస్తారు. అలాగే ఇటు చందు కూడా వస్తాడు. ఇక దూరం నుంచి అందరూ చూస్తూ ఉంటారు. ఇక తినేమో షాక్ కొట్టి అలా ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఏం చేయాలని చెప్పి పల్లవి గబగబా బయటకు వచ్చి ఒక కర్ర తీసుకొస్తుందన్నమాట, వుడ్ కర్ర. ఇక కర్రతోని ఉషాని ఇట్లా పక్కకు లాగుతుంది. ఇక ఉష షాక్ నుంచి బయటకు వచ్చి పక్కకు పడుతుందన్నమాట. ఉష నీకేం కాలేదు కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక షాక్ కొట్టిన ఉష పర్వాలేదు అని చెప్పి కొంచెం నీరసంగా అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక అక్కడే చూస్తూ ఉన్న చరణ్ కొంచెం ఆగుంటే ఇది చచ్చి పైలోకానికి వెళ్ళేది కదా, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఇక ఆ కర్రతోనే మెయిన్ స్విచ్ అది ఆపేసేసి అసలు ఏమైంది, నేను పొద్దున కూడా నేను మిక్సీ వాడానే, అప్పుడు నాకు కరెంట్ షాక్ కొట్టలేదు, ఏమైంది అని చెప్పి మిక్సీ పక్కకు తిప్పి చూడగానే వైర్ ఒకటి కట్టే ఉంటుంది. ఇదేంటి వైర్ కట్ అయింది అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న చందు కవర్ చేయడానికి అంటే ఎలకలే ఏమైనా కొరిగా ఏమోదినా అని చెప్పి అంటూ అలా చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత సుమలత
ఉషా, అసలు నీకు బుద్ధుందా? ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ వాడినప్పుడు కొంచెం ముందు వెనకాల చూసుకోవాలి కదా! నీకేమన్నా అయితే మా మేడకి చుట్టుకోదా అని చెప్పి అంటూ తిడుతూ ఉంటుంది. అదేంటి మమ్మీ అలా అంటావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మరి లేకపోతే ఏంట్రా అది చస్తే ఏంటి మన మీదేగా పడేది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అక్షిత కూడా, అమ్మా ఉషా చూడు, నువ్వు ఇంట్లో పని చేస్తే చేయ లేకపోతే లేదు, కానీ కొంచెం ముందు వెనకాల చూసుకో, ఇలాంటివి మా నెత్తిన పడేయకు అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది. పదండి ఆంటీ అని చెప్పి అక్షిత అనడంతో అక్కడి నుంచి అక్షిత భువన వీళ్ళు వెళ్ళిపోతారనమాట, సుమలత. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఓకే కదా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది ఉషాని, నువ్వేమీ ఎక్కువగా పట్టించుకోకు, కానీ ఏదైనా ఎలక్ట్రిక్ ఐటమ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉషా, లేదంటే ఇబ్బందే, సరేనా, జాగ్రత్త చూసుకో అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక చందు తన రూమ్లోకి వెళ్ళిపోయి, ఈ పాటికి అది పైలోకానికి వెళ్ళిపోయేది, వదిన కాపాడకపోతే కొంచెం కొంచెం అసలు వీళ్ళు లేటుగా వచ్చినా అది కరెంట్ షాక్తో చచ్చేది, నాకు పీడ వదిలేది అని చెప్పి ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి అని చెప్పి చందు అనుకుంటాడు. ఆ తర్వాత కాసేపు అయ్యాక హాల్లో ప్రసాదరావు ఉంటారు. ఇక బామ్మ అలాగే ఇటు ఉష, పల్లవి బయటకెళ్ళిన ఎదురు చూస్తూ ఉంటారనమాట చంటి కోసం అని చెప్పి. ఇంకా రాలేదని కంగారుగా టెన్షన్గా చూస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా వస్తారనమాట అక్షిత, భువన. ఏంటి వీళ్ళంతా కంగారుగా ఉన్నారు అని చెప్పి అంటూ వచ్చి, ఏమైంది అంత కంగారుగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఏమీ లేదు అని బామ్మ అంటూ ఉంటుంది. ఈ లోపల బయటికి వెళ్ళిన చంటి వస్తాడనమాట. తన చేతిలో ఇలా యాపిల్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని ఫ్లవర్స్ అవి ఉంటాయన్నమాట, గులాబీ పువ్వులు అవి ఉంటాయి, కవర్లో వస్తాడు. ఏంట్రా ఏమైంది కంగారేంటి అని చెప్పి సుమలత వాళ్ళు అడుగుతారనమాట. ఇక అప్పుడే చరణ్ కూడా వస్తాడు. ఏంటి చేతులు అవేంటి, ఇప్పటికే ఆలస్యమైంది రా చంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అసలు ఆ ఫ్రూట్స్ ఏంటి, పువ్వులు ఏంటి, దేనికోసం అని చెప్పి అక్షిత అడుగుతుంది. ఒక పర్పస్ అంటూ ఉండాలిగా అని చెప్పి అడుగుతుంది అనమాట అక్షిత. ఇక అప్పుడు చంటి, ఫ్రూట్స్ అంటే ఎవరైనా ఆకలిస్తే తినడానికి ఉంటుందని నేనే తెచ్చాను, ఇక ఫ్లవర్స్ అంటావా నీ తాల్లో పెట్టడానికి తెచ్చాను అని చెప్పి అంటాడనమాట చంటి. ఇక అప్పుడు చరణ్, ఎప్పుడు వీడికి తిండిగోలే అని చెప్పి అంటూ ఈ లోపల చరణ్కి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక ప్రసాదరావు, చూడు సమలత, దేనికని అడుగుతున్నావు కదా, ఇవి ఒక పర్పస్ ఉంది, పర్పస్ లేకుండా ఏం తేలేదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి, అది అత్తయ్య రేపు మీ అబ్బాయి గారి పుట్టినరోజు కదా, ఫ్రూట్ కేక్ చేద్దామని ఫ్రూట్స్ తెమ్మన్నాను, అలాగే ఫ్లవర్స్ కూడా నేనే తెమ్మన్నాను, అందుకే చంటి తెచ్చాడు, రా ఉషా కేక్ చేద్దాము అని చెప్పి ఇక ఉష, పల్లవి కిచెన్లోకి వెళ్తారనమాట. ఆ తర్వాత ఇక అక్షిత, భువన, సుమలత రూమ్లో కలుసుకొని ఇక సుమలత అడుగుతుంది, ఏయ్ నా కొడుకు బర్త్డే నీకు తెలీదా, గుర్తులేదా అని చెప్పి అడుగుతుంది భువనని. అప్పుడు భువన, యాక్చువల్గా గుర్తులేదా ఆంటీ అని చెప్పి అంటుంది భువన. గుర్తులేకపోవడం ఏంటి అని చెప్పి అక్షిత అంటుంది. అంతగా ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా, జీవితంలోకి వస్తాను అది ఇదని చెప్పి అన్ని మాటలు చెప్తావు, వాడి బర్త్డే గుర్తులేదా నీకు అని అంటుంది సుమలత. గుర్తులేదా ఆంటీ అనగానే, గుర్తు పెట్టుకోవాలి కదా పల్లవి, చూడు ప్రతిదీ గుర్తు పెట్టుకొని వాడి దగ్గర ఎలా మార్కులు కొట్టేస్తుందో, అదే బర్త్డే నువ్వు గుర్తు పెట్టుకొని సెలబ్రేట్ చేస్తే ఆ మార్క్స్ అని నీకే కదా ఇంప్రెస్ అవుతాడు కదా, అది పట్టుకోకుండా పిచ్చిదానిలా చేస్తావు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఏం చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భువన. ఇటు కిచెన్లో వీళ్ళేమో కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఉష అలాగే పల్లవి. ఇక కిచెన్ దగ్గరికి వస్తారనమాట అక్షిత, భువన. ఇక అక్షిత అంటుంది, ఇదిగో ఇది కేక్ ప్రిపేర్ చేస్తున్నట్టుంది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెప్పి అనగానే, ఏముంది అది కేక్ ప్రిపేర్ చేస్తుంది కదా, అదంతా పాడు చేయడానికి నేను చూస్తాను, అసలు అది కాదు, ఈ పల్లవిని కింద పడి కాళ్ళు విరిగేలా నేను చేస్తాను అని చెప్పి కిచెన్లోకి మెల్లగా వస్తుందన్నమాట భువన. ఇక వాటర్ తాగుతున్నట్టు ఫ్రిడ్జ్ దగ్గర నించొని పల్లవి అప్పుడే కేక్లోకి ఏదో ఐటమ్ అవసరమై అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట. ఇక పల్లవి మళ్ళీ రిటర్న్లో వెళ్ళినప్పుడు భువన కాలు తట్టుకొని కింద పడాలి బోర్లా అని చెప్పి ప్లాన్ చేసి కాలు అడ్డుగా పెడుతుందన్నమాట భువన. ఇక పల్లవి తనకు కావాల్సింది తీసుకొని వెనక్కి తిరిగి చూడగానే భువన కాలు అడ్డు పెట్టడం గమనిస్తుంది పల్లవి. దీనికి ఇలా ఉందా అని చెప్పి భువన కాలు గట్టిగా తొక్కేస్తుంది. ఇక గట్టి కేక పడుతుందన్నమాట అబ్బా అని చెప్పి భువన. ఇక గబగబా అక్షిత కూడా వస్తుంది. ఏమైంది అనగానే, ఇదిగో ఈ పల్లవి దాని బండకాలు వేసుకొని నా కాలు తొక్కేసింది అక్షిత అని చెప్పి అనగానే, మరి లేకపోతే ఏంటి, నన్ను పడేయడానికి నువ్వు కిచెన్లోకి వచ్చావు, కాలు అడ్డు పెట్టావు, నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పి పల్లవి అంటుంది. చూడు నా చేతిలో అసలు ఈ గిన్నె ఉంది, గిన్నె పెట్టి మొహం మీద కొట్టానుకో మొహం అప్పడం అవుతుంది, ఇక్కడి నుంచి అని చెప్పి పల్లవి అన్నంతో ఇక అక్షిత భువన కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. అంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.